తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా జూలై 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కరప గ్రామంలో గల కాశీ వారాహి అమ్మవారి ఆలయం వద్ద గుప్త నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడంతో పాటు అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు చెరుకూరు సుబ్బన్న ఆచార్యులు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరప కొరుపల్లె గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు కాశీ వారాహి అమ్మవారి కుంకుమ పూజలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు చెరుకూరి సుబ్బన్న వచ్చిన భక్తులచే కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చెరుకూరి సుబ్బన్న మాట్లాడుతూ మన రాష్ట్రంలో అన్ని గ్రామాలు సుభిక్షంగా ఉండాలని ఉద్దేశ్యంతో జూలై 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు 9 రోజుల పాటు 9 రకాల వస్తువులతో లక్ష అర్చన పూజలు నిర్వహించడం జరుగుతుందని అవకాశాన్ని భక్తులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రతి ఇంటి నుండి ప్రతి భక్తులు కూడా లక్ష పసుపు పూజ నాడు ఒక దోశల పసుపు, కుంకుమ పూజ నాడు ఒక దోశల కుంకుమ, అదే విధంగా లక్ష పసుపు కొమ్మల పూజ నాడు ఈ మాత్రం, లక్ష పసుపు కొమ్మల పూజ నాడు పసుపు కొమ్మలు, లక్ష నిమ్మకాయల పూజ నాడు నిమ్మకాయలు, లక్ష గాజుల పూజ నాడు భక్తులు మీకు తోచినటువంటి డజన్లు గాజులు ఇవన్నీ కూడా సమర్పించవచ్చు. భక్తులందరూ కూడా బాగుండాలని, మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి గ్రామం, ప్రతి కుటుంబం, ప్రతి భక్తులు కూడా బాగుండాలని, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా లేనటువంటి విధంగా ఈ పూజాధిక హోమాధిక కార్యక్రమాలు చేయడం జరుగుతోందని తెలియజేస్తూ, ఈ వారాహి నవరాత్రి ఉత్సవాలలో ఆఖరి రోజున శుక్రవారం వచ్చింది. ఈ శుక్రవారం రోజున సుమారుగా మన కాశీ వారాహి మాత ఆలయానికి 1,00,000 మంది భక్తులు వస్తారని ఇక్కడ కమిటీ వారు అంచనా వేసి దానికి తగిన విధంగా ఏర్పాట్లన్నీ కూడా ఘనముగా చేయడం జరుగుతోందని తెలియజేస్తున్నాం. ఈ వారాహి నవరాత్రి ఉత్సవాలలో ప్రతి భక్తులు కూడా కనులారా అమ్మవారిని చూసి మనసారా స్మరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి జగజ్జనని ఆది పరాశక్తి అనేటువంటి శ్రీ కాశీ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహానికి భక్తులందరూ కూడా ప్రతి గ్రామం కూడా పాత్రలవుతారని కోరుతున్నా. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః.